హాయ్ అందరికి. సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపిస్తుంది. అది పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. రోజు బయటకైతే వెళ్లి తినలేం కదా! ఎప్పుడు మిరపకాయ బజ్జీలు, బోండాలు, పకోడీనే కాకుండా ఇలా వెరైటీగా కూడా ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు. నేనైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్‌లో పావు బాజీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియోనైతే చూసే అవకాశం ఉంటుంది. లైక్ అయితే మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ వీడియోకి 20 సబ్స్క్రైబర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. కుక్కర్ తీసుకొని అందులో వాటర్ ఏసుకొని ఉప్పేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉన్న వెజ్జీస్ ఏముంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఉల్లగడ్డ ఒకటి, క్యారెట్ ఒకటి, కాలీఫ్లవర్, బీట్రూట్ సగంలో సగం వేసుకోండి. తర్వాత రాత్రంతా నానబెట్టిన గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము. బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు వెజ్జీస్ అయితే బాయిల్ అయిపోయినాయి. చూడండి నేను 4 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యాషర్‌తో అయితే మ్యాష్ చేసేసుకుందాము. ఇలాగ మ్యాషర్‌తో అయితే మ్యాష్ చేసేసుకుందాము. మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తితో అయినా కూడా మ్యాష్ చేసేసుకోండి. కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకోండి. మళ్ళీ నోటికి తగులుతుంటే బాగుంటాయి ఇవి. ఇలా కచ్చా పచ్చాగా అయితే బాగా మ్యాష్ చేసుకోండి. ఇదైతే బాగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. నేను బాయిల్ చేసిన వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు బటర్ కూడా వేసుకుందాము. బటర్ వేసుకున్నప్పుడే జీలకర్ర కూడా వేసేసుకుందాము. చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయ్యేంత వరకు చూద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా స్మెల్ పోయి కమ్మగా వాసన అయితే వస్తుంది. అప్పుడైతే వేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే ఇప్పుడు వేసేసుకున్నాము. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చిన్నగా కోసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకున్నాము. చాలా చిన్నగా కోసుకోవాలండి మనం బటర్లో ఫ్రై చేసేటప్పుడు అన్నీ. ఇవైతే కాస్త ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాము. ఆల్రెడీ మనము వెజిటేబుల్స్లో కూడా ఉప్పు వేసాం కదా, చూసి వేసుకోండి ఉప్పు. తర్వాత కారం అయితే వేస్తున్నాను. కారము 1 టేబుల్ స్పూన్. తర్వాత పావు బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. పసుపు, జీలకర్ర పౌడర్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగించుకుందాము. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఇవంతా కలిసిపోయేలాగా కొద్దిసేపు అయితే కలబెడదాము. తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ అవసరం అయితే వాటర్ వేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇంకొంచెం బటర్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కరిగిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. మనకి బాజీ అయితే రెడీ అయిపోయింది. చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం అంతే. ఇప్పుడు పావు అయితే రెడీ చేసుకుందాం మనము. దానికోసం బటర్ అయితే వేసుకుంటాను ఒక పెనం మీద. కొంచెం పావు బాజీ మసాలా, కొత్తిమీర, మనం రెడీ చేసి పెట్టుకున్న బాజీ అయితే కొంచెం వేసుకుందాము. దీన్ని పూర్తిగా కొయ్యకండి, ఇలా కొంచెం ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మసాలాలో కట్ చేయొద్దన్నాను కానీ అదే కట్ అయిపోయింది. ఏం పర్లేదు, అలాగే కూడా తినేయచ్చు. ఇప్పుడైతే మసాలాలో బాగా ఫ్రై చేసేసినాము. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాము. ఇందులోకి నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డ వేసుకొని బటర్లో ముంచుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.